దుర్మార్గులకు సపోర్ట్ చేస్తావా? అయినా వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళని చంపే హర్షత నీకెక్కడుంది? నువ్వు తప్పు చేస్తే పోలీసులకో ప్రభుత్వానికో అప్పచెప్పాలి. కానీ నువ్వు ఒక మనిషిని చంపుకోవడం కన్నా మరో పాపం ఇంకేమీ లేదు. ఏకే ఊరుకునే కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు? అయినా నీలో పొగరుగా మాట్లాడే ఆడదాని పొగరు ఎలా దించాలో నాకు బాగా తెలుసు. నేను నా ఆశయం కోసం పోరాటం చేస్తున్నా. నా పోరాటానికి ఎవరైనా భంగం కలిగించారో, మగవాడైనా ఆడదైనా నా చేతిలో సావాల్సిందే. నువ్వు భయపడితే భయపడడానికి నేనేమి ఆడపిల్లని, మామూలు ఆడపిల్లని కాదు. మర్యాదగా నుంచి వెళ్ళిపో. ఎవరు ఎవరు పేరు చెబితే రౌడీలు గోండాలు అల్లుకులు అలమవుతారు. ఎవరి పేరు చెబితే అటు పోలీసు బలగం, ఇటు ప్రభుత్వ యంత్రికం మంత్రానికి మంత్రం వేసినట్టు మోగబోతుందో, ఎవరిని చూస్తే ఈ కొండ మీకు ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు, ఎవరిని చూస్తే ప్రకృతి సైతం స్వాగతం పలుకుతుందో. నేను నమ్మను. నువ్వెవరో తెలియకుండా నేను ఇక్కడి నుంచి పంపించే ప్రసక్తే లేదు. నిన్ను నేను పదిలంగా నా మందిరంలో బంధిస్తాను. అప్పుడు మంత్రగాడి మంత్రానికి తంత్రం వేసినట్టు నీ మనుషులు నా దగ్గరికి కాలనాగులో వస్తారు. ఏ చరిత్ర చూసినా ఆడదాన్ని పొందుకోవాలని మగాడే లేడే. నాలో కామ కోరికలు రెచ్చగొట్టకు. నిజంగానే ఈ ధర్మం కోసం పోరాడుతున్నట్లయితే నేను నీకు తోడుగా ఉంటాను. నిజం చెప్తున్నాను, నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అయినా నేను కూడా ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నాను. నన్ను నమ్ము. నువ్వు నన్ను బంధించినందుకు బాధపడాలో లేకపోతే నన్ను కాపాడినందుకు సంతోషించాలో నాకేమీ అర్థం అవ్వట్లేదు. చనిపోయిన నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు వాళ్ళకి ఎలాంటి అనుబంధం లేదు. 9 నెలలు కని మోసి పెంచిన తల్లి మీద ప్రమాణం చేసావు కాబట్టి నమ్ముతున్నాను. పొరపాటున నీ వల్ల నా కొండ వీటి ప్రజలకి ఏమైనా హాని కలిగిందో ఆ మనుషులని చస్తావు, గుర్తుంచుకో. నిన్ను చూస్తుంటే పెద్ద రౌడీలా ఉన్నావు, కానీ నీలో కూడా మంచి మనసు ఉందని నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా నువ్వు ఈ ప్రజల కోసమే పోరాడుతున్నట్టయితే నువ్వు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. మరి వెళ్ళమని ఇందాకే చెప్పాను కదా. దానికి నేనేం చేయాలి? అందుకే మా ఇంటి దాకా వచ్చి నన్ను డ్రాప్ చేయొచ్చు కదా. ఏంటి నేనా? నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నావు. ఇబ్బంది పడితే వదిలే. ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను. అయితే నా మీద అంత నమ్మకమా? నమ్మకం ఉంది కాబట్టి నేను ఇక్కడే ఉంటున్నాను అంటున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే ఉండవచ్చు. ఇక్కడే పర్సనల్ గా ఒక గృహం ఉండేది, నా మనసులో నేను ఉండేది. నీకు అభ్యంతరం లేకపోతే ఉండవచ్చు.